అన్నగా చెప్పు. జై తెలంగాణ. పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగ అబ శుభ నామే జయ హే జయ హే జయ 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 హే. 14 జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం మొదటిసారి జరగడం జరిగింది. అప్పటి నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తారీఖు చాలా ఘనంగా మనందరం కూడా చేసుకోవడం జరుగుతున్నది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి మరి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో హైదరాబాద్ స్టేట్ని విలీనం చేసిన తర్వాత మరి జరుగుతున్న అన్యాయాన్ని, మన నిధులు కానీ, మన ఉద్యోగాలు కానీ, మన దగ్గర వాళ్ళు చేస్తున్న వ్యవహారాలు కానీ ఏవి కూడా తెలంగాణకు అనుకూలంగా లేకపోవడం, ఇక్కడికి వచ్చే ఉద్యోగాలు కూడా మన పిల్లలకు, తెలంగాణ ఉన్న ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు, చదువుకున్న వాళ్ళకు రాకపోవడము, అదేవిధంగా చాలా అన్యాయం జరగడం జరిగింది. వెనుకబడిన ప్రాంతం లెక్క మాట్లాడు, వెనుక పడేసిన ప్రాంతం లెక్క మాట్లాడు, మరి అన్ని రకాల కూడా మనకు వ్యత్యాసం చూపించి జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి 1969 లోపలనే ఉద్యమం ప్రారంభం జరిగింది. మొదటిసారి ఎప్పుడైతే ఉద్యమం ప్రారంభమైందో అప్పుడు ఇడ్లీ గో బ్యాక్ అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత 69 లోపల పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం కావాలని చెప్పి జరగడం జరిగింది. దాంట్లో దాదాపు 200 పైచీలకు 300 మంది దాకా కూడా విద్యార్థులు బలిదానం అవ్వడం కూడా జరిగింది. ఆ తర్వాత అప్పటి నుంచి వెళ్ళి మళ్ళీ 2001 కేసీఆర్ గారి నాయకత్వం లోపల మరి ఒకసారి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ పక్షాన, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మనము ఉద్యమం చేయడం జరిగింది. దాంట్లో అనేక మంది, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, సంపంగ వర్గం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి కోరడం జరిగింది. 2009 లోపల ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇస్తాము అని చెప్పి కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసే సమయంలో కూడా ఇస్తామని చెప్పన్నారు. మళ్ళీ 20 రోజుల లోపలనే మళ్ళీ వెనక్కి కూడా తీసుకోవడం జరిగింది. డిసెంబర్ 9 రోజు ఇస్తామని చెప్పన్నారు. మళ్ళీ డిసెంబర్ 20వ తారీఖు వరకే మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి చాలా పెద్దగా ఉద్యమం ప్రారంభం అవడం జరిగింది, తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి. మరి అందరి యొక్క ఉద్యమ ఫలితమే, ముఖ్యంగా మా నాయకుడు కేసీఆర్ గారి యొక్క ముందు చూపుతోని, కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో కూడా మేమందరం కూడా పనిచేస్తున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి మేమందరం కూడా కొట్లాడినాం కాబట్టి వారి యొక్క నాయకత్వంలో కూడా బ్రహ్మాండంగా జేఏసీ ఫార్మేషన్ అవ్వడం జరిగింది. మరి అందరూ కూడా దాంట్లో పాల్పంచుకొని తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి ప్రత్యేకంగా ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ప్రజలందరూ కూడా మమేకమై తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి కూడా కొట్టడం జరిగింది. ఆ రోజు ఎన్ని రకాల కార్యక్రమం చేయాలో అన్ని రకాల కార్యక్రమం కూడా చేసి మా యొక్క స్ఫూర్తి తెలంగాణ కావాలి అని చెప్పిన స్ఫూర్తిని బ్రహ్మాండంగా యావత్ భారతదేశం కూడా తెలిసేటట్టు చేయడం జరిగింది. మరి 2014 ఫిబ్రవరి మాసంలో కూడా మరి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఇవ్వకపోతే మళ్ళీ ఎంత ఇబ్బంది అవుతుందో అని చెప్పి ఆ రోజు మనం చేసిన కార్యక్రమానికి తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి అని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో కూడా 1969 కొన్ని మొదలు పెడితే 2014 వరకు కూడా చాలామంది బలిదానం అవడం జరిగింది. చాలామంది తెలంగాణ కావాలని చెప్పి వారి ప్రాణం కూడా కోల్పోవడం జరిగింది. కొన్నిసార్లు ఆ టీవీలలో చూస్తుంటే ఎంత బాధాకరంగా ఉండేదంటే తెలంగాణ రాష్ట్రం ఇయ్యము అనే వరకు యువకులు ప్రత్యేకంగా చాలామంది కూడా ప్రాణత్యాగం చేసి తెలంగాణ రావాలి అని చెప్పి వాళ్ళు బలిదానం కూడా చేసుకోవడం జరిగింది. అందుకోసమే అమరవీరులను ఈరోజు మేమందరం కూడా స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరైతే ముందుకు వచ్చి కొట్లాడి జైల్లోకి పోయినారో, పోలీసులతో దెబ్బలు తిన్నారో మేమందరం కూడా ఈరోజు వారందరి యొక్క స్ఫూర్తితోనే వారందరి యొక్క ప్రోద్బలంతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పి కూడా మరి ఒకసారి అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ప్రభుత్వం కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎవరైతే ఉద్యమం చేసిన వాళ్ళందరూ కూడా మేము ఏదో చేస్తాము, జాగా ఇస్తాము అని చెప్పి మాట్లాడడం జరిగింది. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా ఎవరైతే ఏ కుటుంబం అయితే ఉద్యమ సమయంలో కూడా వారి పిల్లలను కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరైతే కోల్పోయినారో వాళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయలు ఆ ఇంటికి కూడా ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే సాంస్కృతిక కార్యక్రమంలో కూడా పాల్పంచుకున్నారో వాళ్ళందరూ కూడా సాంస్కృతిక సారథ్యం పెట్టుకొని వాళ్ళందరూ కూడా ఉద్యోగం ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇంకా కొంతమంది ఉన్నారు అని చెప్పి మరి మాట్లాడడం జరుగుతుంది. తప్పకుండా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే టేకప్ చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వము మరి అందరూ కూడా సమన్వయం చేయాలని చెప్పి ఎవరైతే ఉద్యమంలో పాల్పంచుకుంటారో అందరూ కూడా న్యాయంగా మరి వారు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. మంచి ఆలోచనతోనే వచ్చిండ్రు, కాదని మేము అంటలేము. కాకపోతే మరి ఎంతవరకు ఇది ఓన్లీ పొలిటికల్ కోసమే కేసుడా లేకపోతే నిజంగానే దీంట్లో ఏదైనా అంశాలు విడిస్తారా అనేది కూడా చూడవలసి ఉన్నది. తప్పకుండా ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కోసం జైలు పాలైనరో వాళ్ళందరికీ కూడా మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన వాళ్ళందరికీ కూడా వారికి ఇవ్వవలసింది ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పారు. మిగిలిపోయిన వాళ్ళంటే కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఆల్రెడీ కేసీఆర్ గారు ఎంతవరకు చేయాలో అంతవరకు తప్పకుండా చేసిండు. కేసీఆర్ గారు ప్రభుత్వంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మరి ఇంకా ఏదో చేయాలి అని కోరుకుంటే తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా చేయాలని చెప్పి. కానీ ఒకటే మేము చెప్పేది, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చాలా గొప్పగా కార్యక్రమం చేస్తున్నాం, అన్ని విషయాల్లో కూడా చాలా పట్టించుకుంటున్నాం, ప్రజాపాలన చేస్తున్నామని చెప్పి జరుగుతున్నది. సంతోషం, మీరు మాట్లాడడం బాగానే ఉన్నది. కానీ ప్రజాపాలనలో కూడా రైతాంగానికి ఎంత నష్టం జరుగుతుందో ఒకసారి మీరు విచారించాలని కూడా కోరుతున్నాం. ఇదే కాకుండా మరి దాదాపు హామీలు ఏవైతే మీరు ఇచ్చిండ్రో అవి ఎంతవరకు నెరవేర్చినో అని కూడా మేము కోరుతున్నాం. అదే మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎప్పుడైతే 2 జూన్ రాగానే ఎప్పుడైతే ఉద్యమం గుర్తుకొచ్చిందో మన ఉద్యమం చేసిన వాళ్ళందరూ కూడా మేము ఏదో చేస్తామని చెప్పి దయచేసి మభ్యపెద్దతని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఎందుకంటే సరే అదంతా కూడా మీ స్కీమ్స్ కాబట్టి ఇచ్చిండ్రో ఏదో తెలియదు, కానీ వీళ్ళందరూ కూడా తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళు కాబట్టి ఏదో మభ్యపెడతానికి మాత్రం ఏదో మాట్లాడి మరి చేయొద్దు. ఏదైనా కానీ ఖచ్చితంగా 3 నెలల లోపల తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళకి సరైన న్యాయం మీరే అంటున్నారు, మేము అనలేదు ఆ మాట, మీరే అంటున్నారు కాబట్టి సరైన న్యాయం చేయకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున హుస్నాబాద్ నుంచి ఉద్యమం ప్రారంభం చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. దయచేసి ఏదో మాత్రానికి ఏదో హామీలు ఇచ్చినాం కదా ఎలక్షన్లో అని మాత్రం పోవద్దు. ఇది ఉద్యమకు సంబంధించిన విషయం కాబట్టి ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగాలని చెప్పి మేము కోరుతున్నాం, చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. ఒకవేళ కనుక ఇట్లే విస్మరించేది ఉంటే, ఎట్లయితే మీరు ఎలక్షన్ సమయంలో కూడా మీరు మాట ఇచ్చి మరి ఇప్పుడు మాట తెప్పించుకుంటున్నారు, అదే విషయంలో కనుక ఇప్పుడు ఉద్యమం చేసిన వాళ్ళ విషయంలో జరిగితే మాత్రం ఖచ్చితంగా మరి ఒక పోరాటం చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయక్. జై తెలంగాణ, బీఆర్ఎస్ జిందాబాద్, బీఆర్ఎస్ జిందాబాద్. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, వినోద్ కుమార్ గారి నాయకత్వం, వినోద్ కుమార్ గారి నాయకత్వం, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి నాయకత్వం, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి నాయకత్వం. జై తెలంగాణ.